అందరికీ నమస్కారం అండి. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సెప్టెంబర్ నెల 2024కు సంబంధించినటువంటి ఎజెండాని ఇప్పుడు మనం చూస్తున్నాము. ప్రాథమిక స్థాయి పాఠ్యాంశాలను బోధించేటువంటి ఉపాధ్యాయులందరూ ఈ ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్కు రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం వారిచే సూచించబడినటువంటి తేదీలలో వారికి నిర్దేశించినటువంటి కాంప్లెక్స్లలో 50% మంది ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు మొదటి రోజు, రెండవ రోజు మిగిలిన 50% మంది ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణలో ప్రధాన భూమిక స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందు నిమిత్తమని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:20 వరకు కొనసాగుతుంది. మరి ఈ మధ్య సమయాన్ని 7 సెషన్లుగా లంచ్ బ్రేకు 2 సార్లు టీ బ్రేకులతో విభజించడం జరిగింది. మరి ఈ 7 సెషన్లు సమర్థవంతంగా నిర్వహించబడాలంటే సమర్థుడైనటువంటి రిసోర్స్ పర్సన్ను స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు ఆ కాంప్లెక్స్ ఉన్నటువంటి మండలంలోని మండల విద్యాశాఖాధికారి సహకారంతో ఎంపిక చేసుకుని ఉన్నట్లయితే ఈ కాంప్లెక్స్ మీటింగ్కు సంబంధించినటువంటి సమాచారం సంబంధిత ఆర్పి ఎవరైతే ఎంపిక చేసుకున్నారో వారికి అందజేసినటువంటి సందర్భంలో కాంప్లెక్స్ సమావేశాలు సమర్థవంతంగా ఫలప్రదంగా జరుగుతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు వారి పాఠశాలలో జరుగుతున్నటువంటి ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అంశంలో వారి క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులలో చురుకైనటువంటి వారిని ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయం ఇక్కడ ఉత్తర్వుల ద్వారా మనకి తెలుస్తున్నాయి. మరి పీరియడ్ వారీగా సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఇక్కడ మనం గమనిద్దాం. ఉదయం 9 గంటల నుంచి 9:10 వరకు వందే మాత్రం ప్రార్థనా గీతంతో ప్రారంభించాలి. తదుపరి 15 నిమిషాలు గడచిన నెలకు సంబంధించినటువంటి కాంప్లెక్స్ మీటింగ్ సంబంధించినటువంటి ఏవైతే కీ అవుట్కమ్స్ ఉన్నాయో వాటి మీద మనం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయునిచే నిర్వహించబడాలి. కాంప్లెక్స్ల నిర్వహణలో రిసోర్స్ పర్సన్స్ ఎంత కీలకంగా వ్యవహరిస్తారో ఆ సెషన్స్ అన్నీ చక్కగా జరిగేటువంటి విధానంతో ఉండేటట్లుగా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు కూడా పూర్తి అవగాహనతో ఉన్నప్పుడు మాత్రమే ఈ కాంప్లెక్స్ సమావేశాలు చక్కగా నిర్వహించబడతాయి. మరి మనం సెషన్ 2ను గమనిద్దాం. ఈ సెషన్ 2 అనేటువంటిది విద్యా ప్రవేశ్ సంబంధించినటువంటిది. ఇది 90 రోజుల కార్యక్రమం. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి 90 రోజుల పాటు జరిగేటువంటి అంశాలపైన ఇక్కడ మనం డిస్కషను చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ విద్యా ప్రవేశ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం వారిచే ఎన్సిఆర్టీ వారి సహకారంతో ఇది అమలుపరచబడుతోంది. ఇవి ఫిజికల్, కాగ్నిటివ్ మరియు యాక్టివిటీస్కు సంబంధించినవి ఇక్కడ అమలుపరచబడతాయి. మరి దానికి సంబంధించినటువంటి లింకు ఈ అజెండాలో ఇవ్వబడింది. మనం ఆ లింక్ని క్లిక్ చేసి బ్రౌజర్ని ఎంపిక చేసుకోగానే
ఆ బ్రౌజర్లో మనకి 90 రోజుల కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలు డే 1తో ప్రారంభమయ్యాయి చూడండి. లాంగ్వేజ్ అండ్ లిటరసీ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి డెవలప్మెంటు, రెండవది కాగ్నిటివ్ డెవలప్మెంటు, మూడవది ఫిజికల్ డెవలప్మెంటు. ఈ 3 రకాలైనటువంటి అంశాలను ప్రతిరోజు పాఠశాల జరిగేటువంటి సమయంలో, పాఠశాల ప్రారంభించిన తేదీ నుంచి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలతో పాఠ్యాంశాలను విద్యార్థులకు ప్రాథమిక తరగతులలో 1, 2 తరగతుల వారికి బోధించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం మీద ఇక్కడ డిస్కషను జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి తదుపరి సెషన్ 3ని మనం గమనించినట్లయితే ఇది టీచ్ టూల్కు సంబంధించినటువంటిది. అదేవిధంగా ఏపీ టీచర్ బాట్ అనేటువంటిది స్విఫ్ట్ చార్ట్ అనేటువంటి ఒక యాప్ ద్వారా దీన్ని మనం వివిధ రకాలైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాల మీద తెలుసుకోవచ్చు. మరి ఈ సెషన్ ప్లాన్ యొక్క లింక్ మీద మనం మరొకసారి క్లిక్ చేస్తున్నాము. బ్రౌజర్ ద్వారా మనం దీనికి సంబంధించినటువంటి లిటరేచర్లోకి మనం వెళుతున్నాం. యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచ్ టూల్ మీద ఇప్పటికే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేటువంటి 3 దశలలో టీచ్ టూల్ అబ్జర్వర్స్కు శిక్షణ ఇచ్చున్నారు. సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మాస్టర్ ఫెసిలిటేటర్స్ లేదా మాస్టర్ ట్రైనర్స్ అంటున్నాం. వారి ద్వారా అబ్జర్వర్స్కు శిక్షణ ఇచ్చి ఉన్నారు. వారు కూడా వారికి టీచ్ యాప్ ద్వారా లింకప్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క టీచింగ్ను అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ క్లాస్లో చర్చించబడాలి. వాళ్ళు ఏ డొమైన్స్ను పరిశీలించాలో, వాటికి రేటింగ్ ఎలా ఇవ్వాలన్నది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఒక చాట్ బోర్డ్ అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. బోధన దృశ్య మాలిక అనేటువంటి ఏపీ టీచర్ బోర్డ్ అనేటువంటి షిఫ్ట్ చార్ట్ అనేటువంటి దాని ద్వారా మనం పాఠ్యాంశాలను విద్యార్థులకు అందివ్వటంలో సమర్థవంతంగా వారి యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ను పెంపొందించే విధంగా మనం దీన్ని ఉపయోగించవచ్చు. దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా ఇప్పటికే సంబంధిత జిల్లా కార్యాలయాల నుంచి ఎంఈఓ గారుల ద్వారా ఉపాధ్యాయులకు అందచేయబడి ఉంటాయి. ఇక్కడ గమనించండి, టీచ్ టూల్ యొక్క ఆబ్జెక్టివ్స్, అలాగే సెషన్స్, దానికి సంబంధించినటువంటి పీపీటీలు కూడా ఇవ్వబడ్డాయి. లింక్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు పీపీటీలు కూడా ప్రత్యక్షమవుతాయి. ఆ పీపీటీల మీద అర్థవంతమైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరొక సెషన్ గమనించినట్లయితే టీచర్ రిసోర్స్ బుక్గా పిలువబడేటువంటి రిసోర్స్ బుక్స్ 3, 5, 8వ తరగతులకు సంబంధించినటువంటి దీక్ష ప్లాట్ఫామ్ నందు లభ్యమవుతాయి. దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ను కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. వీటి మీద మనం డిస్కషన్ అనేటువంటిది చేయవచ్చు. అంతేకాకుండా ఈ డిస్కషన్స్తో భాగంగా ఇక్కడ మనకు అందజేయబడినటువంటి పీపీటీలు కూడా లింక్ను క్లిక్ చేయగానే ఆ లింక్ ద్వారా మనం ఆ పీపీటీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పీపీటీలకు సంబంధించినటువంటి రిసోర్స్ బుక్ను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది సమగ్ర శిక్ష, అలాగే ఎస్సీఆర్టీ పార్ట్నర్ ఏజెన్సీ అయినటువంటి ఎల్ఎఫ్ఈల ద్వారా ఇవి తయారు చేయబడ్డాయి. దీనికి సంబంధించినటువంటి పీపీటీని మనం ఇక్కడ చూస్తున్నాం. యాక్టివిటీ బేస్డ్ స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్స్ అనేవి ఇక్కడ అందజేయబడ్డాయి. అంతేకాకుండా టీచర్ కాంపిటెన్సీని పెంపుదల చేయటం కోసం మ్యాట్రిక్స్ని, అదే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో భాగంగా కూడా ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చర్చించాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా తరువాతి సెషన్ మనం పరిశీలిద్దాం.
తరువాత సెషన్ 4 మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ డిస్కషన్. వీటికి సంబంధించినటువంటి అంశాలపైన మనం గడిచిన సంవత్సరం స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్లో గమనించాము. అయితే ఇప్పుడు మోడిఫై చేయబడినటువంటి మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ గూగుల్ డ్రైవ్లో లభిస్తాయి. ఆ గూగుల్ డ్రైవ్ యొక్క లింకును కూడా ఇక్కడ మనకి అందజేశారు. ఆ లింకును మనం క్లిక్ చేయగానే తరగతి వారీగా, గ్రేడ్ల వారీగా, సబ్జెక్టుల వారీగా మనకి డ్రైవ్లు ప్రత్యక్షమవుతాయి. ఆయా డ్రైవుల్లో పాఠ్యాంశాలను అనుసరించి విద్యార్థులు ఎక్కడ తప్పు చేశారనేటువంటి విషయం మీద కూడా మనం చర్చని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా సర్వేకి సంబంధించినటువంటి ఫామ్ కూడా ఉంది. ఆ ఫామ్ని మనం ఇక్కడ ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం సెషన్ 5లో 1, 2 తరగతులకు సంబంధించినటువంటి మదర్ గ్రూప్స్, అట్లాగే గ్రూప్స్ని ఎలా ఫామ్ చేయాలి అనేటువంటి అంశాల మీద డిస్కషను జరగాలి. అనంతరం 3 నుంచి 5 తరగతుల వరకు థరల్ అనేటువంటి కార్యక్రమం రూపొందించబడి గడిచిన 3 సంవత్సరాల నుంచి తెలుగు అలాగే గణితం సబ్జెక్ట్ నందు వారికి మిడ్ లైన్, అలాగే ప్రారంభంగా బేస్ లైన్, అలాగే చివరగా ఎండ్ లైన్ అనేటువంటి పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి లింక్ని క్లిక్ చేసి థరలకు సంబంధించి ప్రతి మండలం నుంచి కొంతమంది రిసోర్స్ పర్సన్స్ ట్రైనింగ్ అయి ఉన్నారు. ఆన్లైన్ ట్రైనింగ్ కానివ్వండి, ఆఫ్లైన్ ట్రైనింగ్ కానివ్వండి, వారు కూడా ఈ అంశం మీద చర్చని చేపట్ట అవకాశం కూడా ఉంది. అనంతరం సెషన్ 6కు సంబంధించినటువంటిది FLN అంటారు, ఫండమెంటల్ లిటరసీ మరియు న్యూమరసీ అనేటువంటిది LSRW సంబంధించినటువంటి అంశాలపైన నిపుణ భారత్లో భాగంగా వీటికి సంబంధించినటువంటి 60-డే ప్రోగ్రామ్ సంబంధించిన లింకును మనం ఇప్పుడు క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే నేరుగా FLNకి సంబంధించినటువంటి ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించిన వివరాలు వస్తాయి. దీని మీద కూడా మనం డిస్కషన్ అనేటువంటిది చేయవచ్చు. ఇవి 120 డేస్ ప్రోగ్రామ్ ఉంది, అలాగే 60 డేస్ ప్రోగ్రాము, 2 రకాలైన ప్రోగ్రాములో జరుగుతున్నాయి. ఎవరైతే RPకి ఈ సెషన్స్ కేటాయించబడ్డాయో వారు దీని మీద ముందుగా ప్రిపేర్ అయి వచ్చినట్లయితే వారు ఈ చక్కని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. సెషన్ 7 ఇది చిట్ట చివరి సెషను. ఈ సెషన్ దేనికి సంబంధించిందంటే మనం ఇప్పటికే తెలియజేస్తున్నాము టీచర్ రిసోర్స్ బుక్ అని. దానికి సంబంధించినటువంటి సెషన్ ప్లాను PPT లభ్యమవుతుంది. ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను గతంతో పోలిస్తే ఇప్పుడు చక్కగా వివరించడం కోసం, సమాచారాన్ని తోటి ఉపాధ్యాయులతో పంచుకోవటం కోసం అవసరమైనటువంటి సెషన్ ప్లాను మరియు PPTలు కూడా అందజేయబడ్డాయి. వీటిని మనం చక్కగా ఉపయోగించుకోవటమే మనం చేయాల్సినటువంటి పని. 4:10 నుంచి 4:20 దాకా టీచర్కి సంబంధించినటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఫాము కాంప్లెక్స్ జరిగేటువంటి రోజున కానీ ముందు రోజున కానివ్వండి ఫ్లోట్ చేయబడుతుంది. దానిని ఆ కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొనేటువంటి ఉపాధ్యాయులందరూ నింపే విధంగా స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ లీడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్గా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్కి సంబంధించినవి ఇచ్చున్నారు. ప్రతి కాంప్లెక్స్ సమావేశంలో ప్రతి ఉపాధ్యాయుడు 100% హాజరయ్యేట్లుగా చూడాలి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు IFP ప్యానల్స్ కానివ్వండి, స్మార్ట్ టీవీ కానివ్వండి, ప్రొజెక్టర్ కానివ్వండి అందుబాటులో ఉండేటట్లుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఉపాధ్యాయుడు సెషన్స్ జరిగేటువంటి సమయంలో వారికి కేటాయించినటువంటి ప్రదేశంలో ఉండి ఆ సెషన్స్ని చక్కగా వినేటట్లుగా, తద్వారా అల్టిమేట్ బెనిఫిషరీ అయినటువంటి స్టూడెంట్కి లబ్ధి చేకూరే విధంగా అజెండాను అనుసరించి నోట్స్ను కూడా షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వారందరూ ఫీడ్బ్యాక్ ఫామ్ను పూర్తి చేసేటువంటి